అందరికీ నమస్తే. నేను మీ వెంకట్. ప్రేక్షకులు ఈరోజు ఈ వీడియోలో కనిపిస్తున్నాడు కదా, రాజ్ బొకడా. ఈ రాజ్ బొకడా గాడు అమెరికాలో కూర్చొని ప్రవీణ్ పగడాలది హత్య అని వాదిస్తున్నాడు. సో వీడు భారత్కి రారా లుచ్చాగా అంటే రాడు. సో ఇక్కడ ఉన్న పాస్టర్లు వానికి డబ్బులు పంపించి అక్కడి నుంచి ప్రెషర్ తెప్పిస్తున్నాడు. మళ్ళా మన దేశంలో ఉన్న చిన్నజీవ స్వాముల గురించి పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు. ఈ వాగుడికి మన కరుణాకర్ సుగ్గున గారు మంచిగా వేశారండి వీనికి. సో ఆర్టీవీలో ఏం జరిగిందో చూద్దాం. నేను శివశక్తి ఆఫీసులోకి వెళ్ళినప్పుడు నేను చాలా సంతోషించాను. ఎందుకంటే నా చరిత్రకారుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడతావు? అమెరికాలో ఉండి కూడా నీకు ఆలోచన లేదా? అరే అమెరికాలో ఇట్లుంటారా? ఏం నేర్చుకున్నావు అక్కడ ఉండి? చూడండి, నా పుట్టేంటికి శివశక్తి ఆఫీస్ లోకి వెళ్ళినప్పుడు నేను అక్కడ శివాజీ నేను చూశాను. అక్కడ శివాజీ చరిత్ర మనిషి ఆయన. నేను ఎందుకు పోగొట్టుకుంటాను? రాముడు నా చరిత్రలో మనిషి ఆయన. దేవుడు నమ్ముతున్నాడు. చూద్దాం. అది ఈ బ్రాహ్మణులు సనాతన అధర్మం పాస్టర్ కాగలుగుతాడు, ఏ క్రిస్టియన్ అయినా పాస్టర్ కాగలుగుతాడు, ఏ ముస్లిం ఏ హిందూ పూజారి కాలేడు, ఒక్క బ్రాహ్మణుడు తప్ప. సో అదండి, విన్నారు కదా ఈ రాజ్ బొకడా గాడు ఏమంటున్నాడు. బ్రాహ్మణిజం వేరంట, హిందుత్వం వేరంట. ఏ మనిషి అయినా పాస్టర్ అవుతాడంట, ఏ మనిషి అయినా ముల్లా అవుతాడంట, కానీ బ్రాహ్మణుడు మాత్రం కాలేడంట. ఇది వీని జ్ఞానం. వీడు అమెరికాలో ఉండి కూడా ఇంత అజ్ఞానంతో మాట్లాడుతున్నాడంటే, ఒరే రాజ్ బొకడాగా, బ్రాహ్మణ అంటే ఏం అది తెలుసుకోరా. బ్రాహ్మణిజం అంటే ఏంటి తెలుసుకో. పిచ్చిన కొడక, బ్రాహ్మణిజం అంటే పూజారి కాదరా. ముందు అది తెలుసుకో. మన ధర్మశాస్త్రంలో 4 వర్ణాలుగా విధించారు మనుషుల్ని. ఏమిటది? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని. సో దీని అర్థాలే నీకు తెలియదు కదరా లుచ్చా నా కొడక. మళ్ళా అమెరికా లాంటి దేశంలో ఉన్నావు. బ్రాహ్మణ అంటే పూజారి కాదురా పిచ్చిన సన్నాసి. బ్రాహ్మణుడు అంటే జ్ఞానాన్ని బోధించేవాడు. ఇందులో ఎవరెవరు వస్తారు తెలుసా నీకు? ఒక్క పూజారి ఒక్కడే కాదురా, పూజారి వస్తాడు, జ్ఞానాన్ని బోధించేవాడు, మాస్టరు, లెక్చరరు, టీచరు. ఏమ్రా, జ్ఞానాన్ని ఎవరు బోధించినా వాడు బ్రాహ్మణుడే అవుతాడు. మా హిందూ ధర్మం ప్రకారం లుచ్చా నా కొడక. వైశ్యుడు అంటే వ్యాపారం చేసే ఎవడైనా కాకోకూడదు. ఇప్పుడు మీ రాజ్యాంగం ప్రకారం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, బీసీసీ ఎవరైనా కానీ వ్యాపారం చేసేవారు వైశ్యులు అంటారా పిచ్చిన సన్నాసి. క్షత్రుడు అంటావా? క్షత్రుడు అంటే రాజు ఒక్కడే కాదురా పిచ్చిన సన్నాసి. క్షత్రియుడు అంటే రాజ్య భారాన్ని నడిపే రాజకీయ నాయకుడు, పోలీస్ వ్యవస్థ, మిలిటరీ వ్యవస్థ, బాడీ గార్డ్ వ్యవస్థ. ఏంద్రా పిచ్చి సన్నాసి, వాచ్మెన్, వీళ్ళందరూ క్షత్రియులు వస్తారా పిచ్చి సన్నాసి. అది తెలుసుకో, అర్థమైందా? ఈ పిచ్చి సన్నాసి అమెరికాలోకి వచ్చి ఇది వాగుతున్నాడు. బ్రాహ్మణుడు అంటే కాలేడంటే. ఎందుకు కాలేడరా? బ్రాహ్మణిజానికి కావాల్సిన అర్హత నీతో ఉంటే బ్రాహ్మణుడు అవుతావు నువ్వు. నీతో అర్హతనే లేదు కదరా పిచ్చి సన్నాసి. ఏం వాడకవయ్యా? అబ్బో బాగా వాడుతున్నావు కదా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. అందుకే బ్రాహ్మణిజం వేరు, హిందుత్వం వేరు, రెండు కలపొద్దు దయచేసి. నీ రిలీజియన్ ఏంటి? మా హిందువులము సౌమ్యులము. ఓం శాంతి శాంతి ఇట్లా చెప్తాం మేము. నువ్వు హిందువా? సంపుపో పొడుపో అని చెప్పాం మా హిందూ. ఆర్యులు మా దేశానికి బాబు రాజ్వాడా, నువ్వు హిందువా? మీరు ఆర్యులు, మీకు మా దేశంతో సంబంధం లేదు. నువ్వు హిందువా? హిందుత్వం అంటే శ్రమణ పరంపర ఉంటది, అర్థమైందా? గురు పరంపర ఉంటది. ఏమంటున్నాడు? మా హిందువులము
బ్రాహ్మణులు అంటే ఆర్యులు ఎక్కడుండో మా దేశానికి సంబంధం లేదంట, భారతదేశానికి ఆర్యులు సంబంధం లేదంట. ఎవరైనా ఇచ్చా కొడక మళ్ళీ ఆర్యులు భారతదేశానికి సంబంధం లేకుంటే క్రిస్టియన్స్ ముస్లిమ్స్ మన దేశానికి సంబంధం రా, మళ్ళీ వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడేవారు వాళ్ళు ఇచ్చా కొడక? ఎవరా గాడిద కొడక భూసుడికి, మరి వాళ్ళు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ మన దేశానికి సంబంధం రా? చెప్పు బే సాలే, ప్రేక్షకులు అడగండి వీళ్ళని. ఇది ఈ యజ్ఞాలు యాగాలు భారతదేశం లేవు, గుర్రాలు భారతదేశం లేవు. గుర్రం మాంసం తినాలి, అశ్వం మీద యాగం చేయాలి, అశ్వాన్ని చంపాలి, రాణితో సంభోగం చేయాలి. ఇది హిందుత్వం కానే కాదు, ఆర్యులకు సంబంధించింది. అది కజకిస్తాన్ లో పర్షియా నుంచి వచ్చింది, అవస్థ నుంచి వచ్చింది. సంస్కృతం ఈ భాష కానే కాదు. ఎవరికి చెప్తున్నారంటే దుర్మార్గులు ఆర్యులు మా యొక్క హిందూయిజం మీద డామినేషన్ చేస్తా అంటే హిందూ శబ్దం రామాయణంలో చూపెట్టండి, మహాభారతంలో చూపెట్టండి, వేదాల్లో చూపెట్టండి, ఉపనిషత్తులో చూపెట్టండి. ఈ దుర్మార్గుడు వీడు. ఒరే లుచ్చాగా, మన దేశంలో యజ్ఞయాగాలు లేవని ఎవడు చెప్పాడా నీకు? ఎవరా వాళ్ళు? ఎక్కడుంటూ వచ్చారా? మళ్ళీ ముస్లిమ్స్ ఎక్కడుంటూ వచ్చారా? క్రిస్టియన్ నా కూడా ఎక్కడుంటూ వచ్చారా? ఎవరా? మళ్ళీ దాని గురించి మాట్లాడదు కదరా. వాళ్ళు కూడా ఈ దేశం నుండి వెళ్ళిపోవని చెప్పాలి కదరా. బ్రాహ్మణులు హిందువులు కాదా? మళ్ళీ ఇప్పుడున్న రాజ్యాంగంలో బ్రాహ్మణులు హిందువులు కాదని ఉందా? హిందువులు అని ఉంటుందిరా. వాళ్ళు హిందూ ధర్మాన్ని పాటిస్తున్నారు కదా, వాళ్ళు హిందువులని చెప్తుంది కదా రాజ్యాంగము. ఎవరా లుచ్చాగా? మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు కదరా, ఇది ఆర్యులు ద్రవిడులు అనేది బ్రిటిష్ లుచ్చా నా కొడుకులు సృష్టించిన ఒక కల్పిత కథ, అది తప్పు అనికేసి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు కదరా. వాళ్ళంతా హిందువులే అని చెప్పాడు కదరా. నీ సన్నాసిన్నరా సన్నాసి కొడక. ఎప్పుడైనా రానే తగ్గేదేలే. ఏం మాట్లాడుతున్నావు? ఎవరికి చెప్తున్నావు నా హిందుత్వం గురించి? నువ్వు నాకు క్లాస్ ఇస్తావు? అగ్నిని పూజించే సంస్కారం మన దేశంలో లేదు, గుర్రాలు మన దేశం లేవు, మతాలు మన దేశం లేవు. బాబు నువ్వు హిందువా? మాట్లాడుతున్నావు? చారిత్రక ఆధారాలు చూపెట్టండి, ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ చూపెట్టండి. దుర్మార్గుడా, ఎవరికి చెప్తున్నావు? ఏం మాట్లాడుతున్నావు? కూడా కనబడుతున్నాడు, హిందూ అని అనిపించట్లేదా మీకు? బుద్ధుడు హిందుత్వంలో భాగం కాదుగా, అంటే ఒక కల్ట్, సెపరేట్ కల్ట్. బుద్ధిజంలు ఉన్నాయన్ని హిందుత్వంలో పెట్టినరు. ఆర్యులకి బుద్ధిజం హిందూయిజం వేరు వేరు కాదు. అవును, ఇందులో ఒక పార్ట్ గానే చూస్తాం, సెపరేట్ లా కూడా ఉండదు. దాన్ని సెపరేట్ కల్ట్ చేశారు. చారిత్రక ఆధారాలు తెలియదు, ఏది పడుతుంది మాట్లాడతాము. ఇప్పటికీ చిన్నజీఆర్ స్వామి ఇట్లా మీదికే లేస్తాడు. ఎవరికి చెప్తున్నారండి? మన మూలవాసులకు అంటరాంతనం లేదు ఏంటి? చిన్నజీఆర్ స్వామి ఇప్పటికీ ఇట్లా ప్రసాదం మీదికే లేస్తాడు. సో విన్నారు కదా ప్రేక్షకులు, ఈ అమెరికాలో ఉన్న రాజ్ బొకడా గాడు జ్ఞానం ఇది. ఒరే రాజ్ బొకడాగా, చిన్నజీయర్ స్వామి ఇప్పటికీ మీది నుంచి ప్రసాదం వేస్తారంటే దానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటావురా. వాళ్ళ సన్యాసులు రా లిచ్చా నా కొడక. సన్యాసులు ఏ వ్యక్తిని తాకకూడదు, ఏ వ్యక్తితో అనుబంధం పెంచుకోకూడదు అని కొన్ని నియమాలు ఉంటావురా లిచ్చా నా కొడక. నీకేం తెలుసురా? ఏ వ్యక్తిని తాకినా వాళ్ళతో అనుబంధం ముడిపడుతుంది. ఏ వ్యక్తినితో తాకినా ఏ స్థలంలో కూడా వాళ్ళు ఎక్కువసేపు ఉండరు. ఆ స్థలం మీద వ్యామోహం పెరుగుతుందని వాళ్ళు ఎవరిని తాకర్రా పిచ్చి సన్నాసి. అది దాని అర్థం. అంటరానితనం కాదురా అది, పిచ్చి సన్నాసి నా కొడక. ఎవరికి? నేను చిన్నజీఆర్ స్వామిని కలిసే ప్రయత్నం చేసిన షికాగోలో. అర్థమైందా? కలిసే ప్రయత్నం 4 గంటలు తిరుపతి ఫోన్ కాల్ లో ఉన్నాడు. ఒక 6 గంటల నుంచి భక్తులు వచ్చి నిలబడితే ఒక కనీసం కలవ కూడా కలవలేదు. ఈడ మా మినియాపోలిస్కి వచ్చిండు. ఇక 200 మంది తోటి వెంకటేశ్వర స్వామి పూజ చేసి ఒక్కొక్కరి దగ్గర $200 చొప్పున $40,000 తీసుకుని వెళ్ళిపోయింది 20 ఏళ్ల కింద. ఆయన వ్యాపారం చేస్తున్నాడు. ఆయన సర్వసంగ పరిత్యాగి. ఒరే బొకడా నా కొడక, ఆయన వ్యాపారం చేస్తే చెయ్యండిరా. ఆయన వ్యాపారం చేసి వద్దని అధికారం నీకు ఎవడుకుందిరా? నువ్వేం చేయాలి? ఆయన వ్యాపారం చేశాడు కదా, నీ పోకు వ్యాపారంలో కొనకు. నీ వాళ్ళు ఎవరుంటో వాళ్ళకి చెప్పుకో, ఆయన వ్యాపారం చేసినాడు, ఆయన దగ్గరికి వెళ్ళకండి కొనకండి అని చెప్పి. వ్యాపారం అది, ఆ వ్యాపారం ఇష్టం కొంటారు, ఇష్టం లేని కొనరు, అంతే కదరా. అది కూడా తెలియదురా నీకు పిచ్చి సన్నాసి. ఆయన వ్యాపారం చేస్తే నీకు వచ్చిన నొప్పి ఏంట్రా? ఎవరా బొకడా? వీడు అమెరికా ఉంటాడండి, వీడు అమ్మాయిల బ్రోకర్ అంట. వీడు అమ్మాయిల బ్రోకర్ పని చేస్తుంటాడు. ఈయన భార్య కూడా
అమెరికాలోన వ్యభిచారం చేస్తూ పట్టుబడిందంట. వీడు అమ్మాయిల బ్రోకర్ చేసి జైలు కూడా వెళ్ళాడంట అమెరికాలో. ఇది వీడు ఈ హిందుత్వం మీద అమెరికాలో కూర్చొని మన భారతదేశం నుంచి బ్రాహ్మణుల మీద ఏడుస్తుంటాడు ఈ లుచ్చా నా కొడుకు. हमारे यहाँ एक बहुत महत्वपूर्ण पर्व होता है जहां से सूर्य अपनी गति बदलता है। वो क्या होता है? मकर संक्रांति। उसको संक्रांति क्यों कहते हैं? क्योंकि उस दिन सूर्य दक्षिणायण से उत्तरायण होते हैं, यानी डाउनवर्ड से अपवर्ड होते हैं। हम दुनिया के एकमात्र बड़े देश हैं। आपने हिस्ट्री में पढ़ा होगा तो हर बड़े देश में क्रांति हुई है। चाइना की क्रांति सुनी है हमने, फ्रांस की क्रांति सुनी है, ब्रिटेन की क्रांति सुनी है, सिर्फ भारत में क्रांति नहीं सुनी है। क्यों? क्रांति वहां होती है जहां सब कुछ बाहर पाने की इच्छा हो, परंतु जहां अंदर खोजने की प्रयास होता है वहां संक्रांति होती है। इसलिए इस देश में क्रांति नहीं, संक्रांति घटित होती है। సాయంత్రం ఒక చచ్చిపోతాడు. స్వామి వివేకానంద చిన్నజీవి స్వామి లాగా ఆయన తీసుకునే ఆహారం, చిన్నజీవి స్వామి వారు తీసుకునే ఆహారము, ఆయన జీవన శైలి ఒక్క రోజు పాటిస్తే సాయంత్రం చచ్చిపోతాడు. ఈయన సాయంత్రానికి చస్తావు నువ్వు. చిన్నజీవి స్వామి లాగా పని చేస్తే ఒక్క రోజు చస్తావు నువ్వు, ఒక్క రోజుకే చస్తావు నువ్వు, సాయంత్రానికి చచ్చిపోతావు నువ్వు. ఎందుకు మాట్లాడుతున్నావు? చిన్నజీవి స్వామిలా ఒక్క రోజు బ్రతుకు సాయంత్రానికి చచ్చిపోతావు నువ్వు. ఆయన తినేంత తిండి తిని ఆయనకి లాగా ఉదయం 4 గంటలకు లేచి అర్ధరాత్రి 12 గంటల దాకా భక్తుల్ని చూసుకుంటూ వాళ్ళ కష్ట సుఖాలు వింటూ ఒక్కరోజు సాయంత్రం చచ్చిపోతావు నువ్వు. నిజమైనటువంటి ఈవినింగ్ కి చస్తావు నువ్వు. సర్వసంగ పరిత్యాగి వీడు దుర్మార్గుడు, వాడు టైపిస్టు, వాడు వ్యాపారం చేస్తున్నాడు దేవుని పేరు మీద. ఏం మాట్లాడుతున్నారండి? స్వామీజీలు వాడు వీడంటే చెప్పు తీసుకొడతా లంచా కొడక, లంచా కొడక, చెప్పు వాడు వీడు లంచా కొడక, పాస్టర్ని చాలా వల్గర్గా మాట్లాడతారు. లంచా కొడక చెప్పు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆయన ఒక్క మాట స్వామి ఒక్క వల్గర్ వాడు ఏదో వాడినందుకే వాడు అన్నందుకే సార్ అంత కోపం వచ్చింది కదా. పాస్టర్ని ఇంకా భయంకరంగా మాట్లాడతారు. కానీ ఈరోజు ఒక్కసారి ఒక్క వర్డ్ మాట్లాడామేమో, మేము మాట్లాడామా? సో ఈవిడెవరో వచ్చింది, సుబ్బలాడి సుప్రియ. ఓ సుబ్బక్క, ఓ సుబ్బక్క, పాస్టర్లు ఇంకా వెడగలుగుతున్నారా? నీవు వినలేదేమమ్మా పాస్టర్లు మాట్లాడింది? మేము ఆరాధిస్తున్న దేవి దేవతలు విగ్రహాలను అవి సైతాన్లు, రాళ్ళు, రప్పలు అనింది నీవు వినలేదమ్మా సుబ్బక్క? అది వినమ్మా, అది విన్న తర్వాత మాట్లాడు. మేము ఆరాధించే విగ్రహాల దేవుల్ని ఆ పాస్టర్ అని లుచ్చానా కొడుకులు అవి విగ్రహాలు, సైతాన్లు, రాళ్ళు, రప్పలు. వీళ్ళు రాళ్ళు రప్పని పూజిస్తున్నారు, వాళ్ళు దేవుళ్ళే కాదు సైతాన్లు అంటారు కదా. అది వినలేదా నీవు? పాస్టర్లు, ఆ పాస్టర్లు లుచ్చానా కొడుకులు మేము ఆరాధించే దేవుళ్ళని రాళ్ళు, రప్పలు, సైతాన్లు అన్నందుకే కదా పాస్టర్లు మేము తిట్టేది. ఎవరిని ముందుగా మేము తిట్టాము? హిందువులు. ఇప్పుడు రాజు బొకడాగాడు మా స్వామీజీని వాడు వీడు అన్నందుకే తిట్టాడు గాని లంజా కొడుకు చొప్పులు కొడతానని లేదంటే ఇంతవరకు అన్నాడా? ఫస్ట్ ఈ పాస్టర్లు తిట్టినందుకే మేము తిట్టాం గాని ముందుగా మేము తిట్టినట్లు వీడియో చూపించమ్మా సుబ్బక్క. అర్థమైందా? ఇదండి ఈ క్రైస్తవ ముండలు. ఇలా ఉంటుంది వీళ్ళ మెంటాలిటీ. వాళ్ళు ఏది చేసినా దాని గురించి మాట్లాడరు, మేం చేసిన దాని గురించి మాత్రం మాట్లాడతారు అన్నమాట. ఇదే పాస్టర్లు లుచ్చా నా కొడుకులు మా దేవి దేవతలు రాళ్ళు, రప్పలు, సైతాన్లు అంటే వీళ్ళకి కనపడలేదు, వినపడలేదు. ఇలా ఉంటుంది క్రైస్తవం. సో ఈ రాజు బొకడా కనకడుతుండ్రే లుచ్చా నా కొడక. మళ్ళా ఇప్పుడు ఆర్యులు, బ్రాహ్మణులు మన దేశం సంబంధం లేదన్నా కుదరా? మళ్ళీ మన దేశానికి క్రిస్టియన్స్, ముస్లింస్ సంబంధం రా? వీడు ఎక్కడి నుండి వచ్చారా మళ్ళా మన దేశంలో? అవరా లుచ్చాగా, లుచ్చా నా కొడక. అంత వల్గర్గా యూస్ చేయరు సార్, అంత వల్గర్గా యూస్ చేయరు, అంత వల్గర్గా మాట్లాడరు. ఈ సుబ్బక్క చూడు అంత వల్గర్గా మాట్లాడుతుంది. ఓ సుబ్బక్క, మీ క్రైస్తవుడు మా ఆంధ్రప్రదేశ్ ఒక గ్రామంలో మా రాముని దేవాలయానికి వచ్చి రాముని ఏం తిట్టాడో నీవు చూసి దీని గురించి ఏం చెప్తావు చెప్పక్క?
వాడు క్రిస్టియన్ గడు తాగి వచ్చి మన రాముని గుడి ముందర నింబడి నువ్వు దేవుడా నా కొడక, నువ్వు శైతానికేసి తన్ని గడపకి తన్నికేసి పోయాడు నా కొడుకు. మళ్ళీ దీనికి ఏమంటావక్క? సో ప్రేక్షకులు, ఇదేంటి క్రిస్టియానిటీ మెంటాలిటీ. ఈ రాజ్ బొకడా అనే లుచ్చా నా కొడుకు, బ్రోకర్ నా కొడుకు అమెరికాలో కూర్చొని వాగుతుంటాడు, ఇక్కడ ఉన్న వాళ్ళని చెడుతుంటాడు. సో వీడు భారతదేశానికి రారా లుచ్చా నా కొడుకు అంటే రాడనమాట, భయపడతాడు లుచ్చా నా కొడుకు రావడానికి. సో వీడియోతో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మరొక వీడియోతో కలుసుకుందాం ప్రేక్షకులు. ఇది ఈరోజు వీడియో. అంతవరకు చూస్తుండండి భారత్ శ్రీ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకట్. ప్రేక్షకులు, ఇలాంటి లుచ్చా నా కొడుకు మాటలు వినకుండా చెప్పండి, మనమంతా మన దేశాన్ని కాపాడుకునే పనులు ఉందాం. జై హింద్, వందే మాతరం, భారత్ మాతా కీ జై.